హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. జీవితంలో చాలామంది అండి ఆస్తిపాస్తుల కంటే బిడ్డలను సంపాదించుకున్న వాళ్ళు కొంతమంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నాకు గుర్తొచ్చేది ఏంటంటే, తల్లిదండ్రికి నలుగురు ఉంటే కుటుంబం ఎప్పుడు కూడా పెద్దదిగా కనపడిద్ది. అదే తల్లిదండ్రికి ఒక కొడుకు ఒక్కడే కూతురు ఉంటే ఒక్కడే కదరా అంటూ ఉంటారు. ఒక్కడి నలుగురిని కంటే ఓహో నీ తల్లిదండ్రులు నువ్వు ఒక్కడవైనా నువ్వు నలుగురిని కన్నవరా అని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు అది చాలా సంతోషం అనిపించింది. కాబట్టి మనం సంపాదించుకున్నది ఎంత ఉన్నా కానీ ఫ్రెండ్స్, ఎదుట వాళ్ళు మనం చూసి చెప్పుకునేదాని సంపాదన చాలా విలువనిచ్చింది. నువ్వెంత కష్టపడి ఎంత సంపాదించినావు అనేది నీకు మాత్రమే తెలిసింది. నువ్వెంతమంది మోసం చేసి నువ్వెంత కూడబెట్టుకున్నావు అన్నది నీకే తెలిసింది. కానీ నువ్వెంత నష్టపోయి నలుగురి వల్ల నిందించబడి దూషించబడి ఈ స్థాయిలోకి నువ్వు రాగలిగినవు అని అంటే కనుక నువ్వు గ్రేట్ అంటారు చూసారా. అది అంతకంటే బలాన్ని ఇచ్చింది. ఎందుకంటే మనిషికి బలహీనత ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ఓటమనే చూపించింది. ఓడిపోతుంటాం, ఆస్తుల్లో ఓడిపోతుంటాం, డబ్బులో ఓడిపోతుంటాం, సంపాదించుకున్నది కోల్పోతుంటాం. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నాయి మన అనుకున్నదన్నీ కూడా కొన్నిసార్లు మనకు తెలియకోకుండానే ఒకదానిమ్మట ఒకటి జారిపోతుంటుంది. జారిపోయేది ఏమీ లేకుండా చేసేది దేవుడు. ఎందుకంటే ఫ్రెండ్స్, నీ ధైర్యం ఎంతవరకు అని, నువ్వు నిలబడే గమ్యం ఎంతవరకు చేరగలవని, నీ ఆశ ఎంతవరకు నిన్ను నిలబెట్టగలదు, నీ కష్టం ఎంతమంది నీకు తోడించగలదు, నువ్వు నీతిగా బతకగలవా, మోసం చేసి బతకగలవా, సంపాదించుకోగలవా, లేదా చేతగానిలాగా మిగిలిపోగలవా అని అన్నీ మన చుట్టూ కోల్పోయినప్పుడు ఫ్రెండ్స్, మనకంటూ ఒక ధైర్యం దేవుడే ఇస్తుంటాడు తెలుసా. ఎందుకంటే కోల్పోయిన వాళ్ళకు మాత్రమే తెలుసండి బాధ. ఎందుకంటే ఒకప్పుడు మేము అన్నీ కోల్పోయిన వాళ్ళే. ఇప్పుడేదో ఉన్నదని నేను అన్నాను, ఉన్న దాంట్లో ఉన్నాం చాలు దేవుడిచ్చిన వారికి. ఎందుకంటే మమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు, ఫలానోళ్ళ కూతురు ఇదే అని అన్నవాళ్ళు, ఏమీ లేదు కదా అని అన్నవాళ్ళు, ఏలెత్తి చూపించిన వాళ్ళు, పట్టెడు మెతుకులకు కూడా పెట్టడానికి ఇబ్బంది పడ్డవాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ 10 మంది లేదు అని చెప్పినా కానీ ఒకళ్ళ ద్వారాగా కడుపు నింపినప్పుడు దేవుడికి దండం పెట్టుకుంటూ కాలంతో పాటుగా నా తండ్రి ముందుకెళ్ళేవాడు. ఎందుకంటే కాలం మీద ఆధారపడ్డే కానీ మనుషుల మీద ఎప్పుడు కూడా నా తండ్రి ఆధారపడలేదు ఫ్రెండ్స్. మా నాన్నంటే చాలా నాకు. నా తల్లిదండ్రి మొట్టమొదట ఏమైనా ఉన్నాడు అంటే అది నా తండ్రి నాకు గురువు, నా తండ్రి నాకు దైవం. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాతే దేవుళ్ళు కూడా అనుకుంటాను. ఎందుకనంటే దేవుళ్ళు అంటే చూపించిన వాడే నా తండ్రి. ఏ దేవుడు ఎలాగుంటాడో కూడా తెలియజేసిన వాడే నా తండ్రి. ఏ మనుషులు ఎలాగుంటారో చెప్పిన వాడే మొట్టమొదటి నా గురువే నా తండ్రి. కాబట్టి నా తండ్రి మీద నేను ఆధారపడ్డాను. ఏ రోజుకైనా కానీ బతికున్నా చనిపోయినా, నాతో ఉన్నా లేకపోయినా కానీ నా తండ్రి చెప్పిన మాటలు ఈరోజు ఈ స్థాయిలో నన్ను ఉంచగలుగుతున్నాయి. నా ధైర్యమే నా తండ్రి మీద పునాదిలాగా నిలిచి ఉంది. ఎందుకంటే ఉగ్గుపాలు పోసింది నా తల్లే కావచ్చు, కానీ సమాజం చూపించింది మాత్రం నా తండ్రి. సమాజంలో మనుషులు ఎలాగుంటారో కూడా చూపించగలిగింది, నేర్పించగలిగింది కూడా నా తండ్రి. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరుకునేది కూడా అంది, ప్రతి పిల్లలకి కూడా, అది ఆడపిల్లే కావచ్చు మగపిల్లడే కావచ్చు, తండ్రి గురువుల్లాగా ఉంటే, తల్లిదండ్రి ఎప్పుడు కూడా దైవాల్లాగా పిల్లలకు కనపడుతుంటే ఏ రోజు కూడా పిల్లల మాట జబదాడరండి తల్లిదండ్రి. మీరు ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళు మీలోనే బతికి ఉంటారు అనేది అది అత్తరు సత్యం ఫ్రెండ్స్. ఎంత మనం అవమానాల పాలు కావచ్చు, నిందల పాలు కావచ్చు, కష్టాలు రావచ్చు, కన్నీటి పర్యంతం కావచ్చు, మన చుట్టూ ఉన్నవన్నీ కోల్పోవచ్చు. కానీ సముద్రంలో కొట్టుకుపోయేటప్పుడు కూడా ఫ్రెండ్స్ పట్టుకోవడానికి ఒక ఏరు లాంటిది దొరుకుతూ ఉంటుంది. ఎందుకంటే అదే నీ తల్లిదండ్రులు చేసిన పుణ్యం అంటాం. ఎవరున్నా లేకున్నా కానీ, ఎవరు సాయం చేసినా చేయకపోయినా, సాయం చేసే వ్యక్తులు నీ ముందుకు రాకపోయినా కానీ, దేవుడు ఆకాశంలో ఉండైనా కానీ నీ అవసరాలు తీరుస్తారు అంటే కనుక ఇదేనండి. సముద్రంలో కొట్టుకుపోయేటప్పుడు వ్యక్తులకు కూడా మరీ చెప్తున్నాను, ఒక వేరు దొరికితే దాన్ని పట్టుకొని తన ప్రాణం కాపాడుకోండి. ఆ సముద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత తన అలసటని, తన ఆవేశాన్ని,
తన బాధని అంతా కూడా మర్చిపోయి తన బంధాలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని తన ఈ రోజున నాకు ఏరు లేకపోతే ప్రాణం కూలిపోయేవాడినాను, నా కుటుంబాలను నేను కలిసేవాడిని కాదను, నాకెవరో లేకపోయినా కానీ నాకు బతకడానికి మరొక అవకాశం ఇచ్చినవాను దేవుడికి దండం పెట్టుకుంటుంటారు. అలాంటి సమయాలలో నుంచి దాటుకుంటూ వచ్చినప్పుడు ఫ్రెండ్స్, నా చుట్టూ ఉన్నాయి అన్నీ కోల్పోయినప్పుడు, నేను నమ్మిన వాళ్ళు నన్ను దూరం చేసినప్పుడు, నాది అనుకున్నదల్లా దోసుకున్నప్పుడు, ఒంటరితనంతో అవసరం లేదని తోలనాడప్పుడు, కష్టాల్లో కన్నీళ్ళు ఇరుకుల్లో ఇబ్బందులలో నా చుట్టూ ఉన్న వాళ్ళకంటే నాలో ఏమున్నదని ఎత్తుక్కోవటమే మొదలుపెట్టాను ఫ్రెండ్స్. మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ ఎదుట వాళ్ళు ఎప్పుడు కూడా మనం ఎలాగున్నామని ఎవరో గుర్తించరు, మనం ఏం సాధిస్తున్నామని మాత్రం ఎవరు కూడా అడగరు, నువ్వు ఎలా సంపాదించినవని కూడా ఎవరు అడగరు. నువ్వు స్థాయిని బట్టి నీకు గౌరవాన్ని ఇస్తారు, నువ్వు ఉండే విధానాన్ని బట్టి ఓహో నువ్వు ఇప్పుడు బాగుండవాలి అంటారు. బలహీన సమయాలు కొన్ని అయితే బలపరిచే రోజులు కొన్ని ఉంటాయని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్. నిజాలు ఎప్పుడు కూడా నొప్పులాగా ఉంటాయి, అబద్ధాలు ఎప్పుడు కూడా ఆరిపోతాయండి. దాని గురించి బాధపడవాకండి. ఉంటుంది బాధ. మన శత్రువులు మనకు సహకరించినప్పుడు, మన శత్రువులు మన చుట్టూ ఉండి తోలనాడుతున్నప్పుడు, తరుముతున్నప్పుడు, మనకు నిలబడే నీడ కూడా లేకుండా చేసినప్పుడు దేవుడే ఏడో ఒకవేళ శత్రువుకు సాటును కాకుండా శత్రువుకు దూరంగా అన్నీ ఏర్పరుస్తారు. ఎందుకంటే కూలగొట్టే అవకాశాలు మరొకసారి అలాంటి శత్రువు రానేడు కాబట్టి. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోనండి. శత్రువుని చూసి ఏ రోజు కూడా పారిపోమాకండి, తోలనాడమాకండి, శత్రువు ముందు పోరాడమాకండి, ఓడిపోయానని కుంగిమాకండి ఫ్రెండ్స్. కుంగిపోతే ఆ రోజే నువ్వు చేతగాని వాడవైతావు. ఏ రోజైతే ఇది కాకపోతే ఇంకొకటి అనుకుంటావో నీ ధైర్యమే నిన్ను నిలబెట్టిద్ది, నీ కుటుంబమే నిన్ను పైకి తీసుకురాగలిగిద్ది. వాళ్ళు చనిపోయినా బ్రతికున్నా కానీ నీకు తోడుగా ఉంటారు ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ.